సో, అసలకి ఎన్ని డేస్ చేశారు షూటు? మీకెలా ఆపర్చునిటీ వచ్చిందండి 'కుబేరలో'? యాక్చువల్లీ 'కుబేరా' ఏంటంటే, నేను చాలా సినిమాలు చేశానండి. 'కుబేరా'కేంటంటే, మన తెలుగు యూనివర్సిటీ ఉంది గదండీ! పబ్లిక్ గార్డెన్ దగ్గర హైదరాబాద్‌లో. హ్మ్. హ్మ్. అక్కడ ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయంటే, నేను అక్కడికెళ్ళాను. హ్మ్. ఒక హ్మ్. 1000, 2000 మంది లైన్‌లోనే. హ్మ్. సో, ఆడిషన్ వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యాను. సో, హ్మ్. నాకు కాలొచ్చింది డైరెక్షన్ టీమ్ నుంచి. కాలొచ్చినప్పుడు సార్ ఒకసారి ఆఫీస్‌కి రండి అంటే ఆఫీస్‌కెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ క్యారెక్టర్, మళ్ళీ ఒక లాయర్ క్యారెక్టర్, అలాగే ఇంకో పోలీస్ క్యారెక్టర్, ఇంకా 3, 4 క్యారెక్టర్లు నాకు చేయించారండి డిఫరెంట్‌గా. చేయించిన తర్వాత, "సరే సార్ మీరెళ్ళండి. మళ్ళీ మేము కాల్ చేస్తామండి" అని చెప్పారు. సో, వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే ఐ గాట్ వన్ కాల్ ఫ్రమ్ డైరెక్షన్ టీమ్. వాళ్ళు కాల్ చేసి, "సార్ ఒక్క చిన్న డైలాగ్ ఉంది మీరేమన్నా చెప్పగలరా?" అని చెప్పారాళ్ళు. చెప్తే, "సరే ఓకే అండి. నో ప్రాబ్లమ్" అని చెప్పాను. సో, చెంచల్గూడ జైల్‌లో అయిందండి సీన్ అది. అక్కడికెళ్ళాను. జైలర్ క్యారెక్టర్ నాది. అంతా రెడీ అయింది. కూర్చున్నాము. ఇంకా ఈవినింగ్ షెడ్యూల్ నాది. ఇంకా ఇంకో 5, 10 మినిట్స్‌లో నాది జైలర్ క్యారెక్టర్ డైలాగ్ అనే టైంకే మళ్ళీ డైరెక్షన్ టీమ్ నుంచొచ్చి, "సార్ మీది ఈ క్యారెక్టర్ కాదు. మీకు డైరెక్టర్ గారు వేరేది ఇవ్వమని చెప్పారు శేఖర్ సార్" అని చెప్పారు సార్. చెప్తే ఇంకా సరే అని చెప్పేసి అప్పటిదప్పుడే మళ్ళీ నాకు జైల్ కానిస్టేబుల్ రోలేశారు నాకు. ఓకే. జైల్ కానిస్టేబుల్ రోలేస్తే ఇంక నేననుకున్నాను, అరే! మరి పోయిందేమో అని చెప్పేసి. అవి అంటే సినిమాలో కామనే అండి, జరుగుతా ఉంటాయి. అప్పుడప్పుడు హ్మ్. అవి చేంజ్ చేయడం జరుగుతా ఉంటాయి. సరే అని చెప్పేసి లోపల తీసుకెళ్తే నాగార్జున గారితో కాంబినేషన్ నాది. హ్మ్. ఇంకా నాగ్ సార్‌ని తీసుకెళ్ళాలి. లోపల సూపరింటెండెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి మళ్ళీ ఇగ ఆ సీన్ విలన్‌తో సీన్ ఉంటదండి. అది నాకు చాలా ఎక్సలెంట్ సీన్ పడింది. మొదటి నాగార్జున గారితో నాకు ఇంట్రో సీన్ పడింది. నాగ్ సూపర్. సార్‌తో చాలా హ్యాపీగా అనిపించింది. నాగ్ సార్‌తో 3 డేస్ వర్క్ చేశాను నేను. ఓకే. సార్ చాలా కూల్ ఉంటారు. అంటే ఎక్కువ మాట్లాడరు సారు. మేము గూడా ఎక్కువ మాట్లాడాం. నేను, నాగ్ సార్, విలన్ గారు ప్లస్ హీరోయిన్ గారు, మా నలుగురే మెయిన్ ఆర్టిస్టులు ఇందులో. హ్మ్. ఆ సీన్ వచ్చేసరికి ఇంకా 3 డేస్ చాలా హ్యాపీగా అయిందండి. సినిమా సక్సెస్ అయిందండి. చాలా సంతోషంగా ఉంది. దట్ టూ 5 లాంగ్వేజెస్‌లో